టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే శివనారాయణ అయితే ఇక జ్యోత్స్నని తిడుతూ ఉంటాడు. ఇక జ్యోత్స్న అయితే, తాత నువ్వే చెప్పావు కదా అత్త వాళ్ళు నా ఎంగేజ్మెంట్ రావడానికి వీల్లేదు అని. అత్త వాళ్ళు రాకపోతే మమ్మీ డాడీ బాధపడతారు. అందుకనే వాళ్ళు హ్యాపీగా ఉంచడం కోసం, నీ పంతం నెగ్గించడం కోసం నేనే బావ వాళ్ళకి క్యాటరింగ్ ఇచ్చాను. నేనేమైనా తప్పు చేశానా తాత అని వెనకానే, తప్పు చేశావు జ్యోత్స్న, వాళ్ళంటేనే నాకు గిట్టదు. అలాంటి వాళ్ళు నీ ఎంగేజ్మెంట్లో క్యాటరింగ్ ఇస్తే నాకెంత అవమానంగా ఉంటుంది. మన రెస్టారెంట్ని మనమే తక్కువ చేసినట్టు ఉండదా తాత? నేను వాటి గురించి ఏమీ ఆలోచించలేదు. మమ్మీ డాడీ సంతోషంగా ఉండడం కోసం ఆలోచించాను. అలాగే ఇటు నీ మాట తప్పకూడదని ఆలోచించి ఈ డెసిషన్ తీసుకున్నాను. నాకు నచ్చలేదు జ్యోత్స్న అని అంటూ ఉంటే ఇక దశరథ, నాన్న జ్యోత్స్న తెలిసి చేసిందో తెలియక చేసిందో నాకు తెలీదు, కానీ ఒకందుకు జ్యోత్స్న కరెక్టే చేసిందని నాకు అనిపిస్తుంది అని అనగానే ఇక పారిజాతం అవునండి అని అంటూ ఉంటే, నోర్మై, నా మనవరాల్ని నా మీదకే శత్రువుని చేసి వదలటమేక నీకు కావాల్సింది. ఇందులో నీ హస్తమే ఉందని నాకెందుకు అనిపిస్తుంది అని వెనకాలే, ముసలోడు బాగానే కనిపెట్టేశాడే అని పారిజాతం కంగారు పడుతుంటే ఇక జ్యోత్స్న, తాత నేను ఎంగేజ్మెంట్ చేసుకోవడమే కదా నీకు కావాలి, నా పెళ్ళే కదా నీకు కావాల్సింది. అలాగే నాకు కూడా ఈ రెండు కుటుంబాలు కలవాలని ఉంది. నా పెళ్లి వల్లే కదా ఈ రెండు కుటుంబాలు విడిపోయాయి. అదే పెళ్లితో ఈ రెండు కుటుంబాలు కలిస్తే ఎంత హ్యాపీగా ఉంటుంది అని అనగానే ఇక శివనారాయణ, సరే మీ అందరూ కూడా ఆ కుటుంబం రావాలని చూస్తున్నారు కాబట్టి దీనికి నేను ఒప్పుకుంటున్నా. కానీ ఇది అలసుగా తీసుకొని ఆ కార్తిక్ గాడి కానీ వాడి పెళ్లి చేసుకున్న ఆ దీప కానీ ఏదైనా గొడవ చేస్తే నా మనవరాలు ఫంక్షన్లో నేను మాత్రం వదిలిపెట్టను అంటూ శివనారాయణత అంటాడు. ఇక జ్యోత్స్న, తాత నువ్వు ఒప్పుకున్నావు, నాకు కావాల్సింది అదే, ఇదే కదా నేను కూడా వెయిట్ చేస్తుంది అని అనుకుంటూ ఉంటే ఇక సుమిత్ర, జ్యోత్స్న నువ్వు కార్తిక్ వాళ్ళకి క్యాటరింగ్ ఇచ్చానంటే ముందు నువ్వు చేసిన పనికి కోపం వచ్చింది, కానీ నువ్వు ఆలోచించింది విన్నాక నాకు చాలా సంతోషంగా ఉంది. మమ్మీ మీ మొహాల్లో ఈ హ్యాపీనెస్ చూడటానికి నేను ఈ పని చేసింది అని చెప్పి జ్యోత్స్న అయితే అంటుంది. ఇంకా ఉదయం అవుతుంది. ఉదయమైన తర్వాత ఇక కాంచన, ఏంట్రా కార్తిక్, దీప చెప్పింది నిజమేనా? ఏం చెప్పింది దీప? జ్యోత్స్న ఎంగేజ్మెంట్కి మీకే క్యాటరింగ్ ఇచ్చారంట కదా? అవును మమ్మీ. అంటే ఏంట్రా, మనమందరం అక్కడికి వెళ్తామా? నువ్వు కూడా నీ మేనకోడలు నిశ్చితార్థం చూడాలనుకుంటున్నావు కదా, దానికోసమే ఇదంతా చేశానని నీ మేనకోడలు కూడా చెప్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో కాదురా, నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. మా అన్నయ్య నా నిశ్చితార్థానికి పిలవకపోయినా నా మేనకోడలు నన్ను పిలుస్తుంది అని వెనకాలే ఇక దీప, కార్తిక్ బాబు, కాంచనమ్మ గారు అంత ఆనందపడుతుంటే మనమెందుకు కాదనడం, మనం అందరం కూడా అక్కడికి వెళ్దాం అని అంటుంది. సరే దీపా, నేను కాదన్ను, కానీ మీరు మాత్రం అక్కడ ఏం జరిగినా దానికి సిద్ధపడండి. అంతేకాని అక్కడ వాళ్ళు ఇచ్చే అవమానాలన్నింటినీ కూడా భరిస్తూ బాధపడటం మీరు అలవాటు చేసుకోవాలి. కార్తిక్ బాబు, అవును దీపా, వాళ్ళేదో 4 మాటలంటే నువ్వు అన్నం తినకుండా నువ్వు బాధపడతావు, తర్వాత నిన్ను చూసి మేమందరం బాధపడాలి. అందుకే చెప్తున్నాను, వాటన్నిటికీ ఒప్పుకుంటేనే అక్కడికి వెళ్దాం, లేకపోతే డ్రాప్ అయిపోదాం. కార్తిక్ బాబు, నేను వాటికి వెనక్కి తగ్గితే నా జీవితం ఇలా ఉండేదే కాదు, నేను అన్నిటికీ ఒప్పుకునే ఉంటాను అని దీప అయితే అంటుంది. ఇంకా ఒక పక్కన గౌతమ్ అలాగే జ్యోత్స్న ఇద్దరు కూడా రోడ్డు మీద మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక గౌతమ్ అయితే, ఏంటి జ్యోత్స్న, అర్జెంటుగా ఉన్న పనులుగా ఇక్కడికి రమ్మని కాల్ చేశావు ఏంటి? ఎంగేజ్మెంట్కి ముందే నాతో ఏమైనా మాట్లాడాలనుకుంటున్నావా, లేదంటే నాతో ఏదైనా స్వీట్గా తీసుకోవాలనుకుంటున్నావా అని వెనకాలనే ఇక జ్యోత్స్న గౌతమ్ చంప పగలగొడుతుంది. ఒక్కసారిగా గౌతమ్, జ్యోత్స్న షటప్, ఏంటి చాలా ఎక్కువ ఊహించుకుంటున్నట్టున్నావు నీ గురించి? నువ్వేంటో, నీ క్యారెక్టర్ ఏంటో నాకంతా తెలుసు. పిచ్చి పిచ్చి నాటకాలు నా దగ్గర ఆడాలని చూస్తే ఇలాగే చంప పగిలిపోద్ది అని వెనకాలనే ఇక గౌతమ్ ఒక్కసారిగా, జ్యోత్స్న ఇదేంటిలా మాట్లాడుతున్నావు? నీకు నా గురించి బాగా తెలుసు కదా, ఏదైనా నేను ఓపెన్ మైండెడ్, ఇలాగే మాట్లాడతాను, ఇలాగే రియాక్ట్ అవుతాను అని అంటూ ఉంటే అప్పుడే దీప కార్తిక్ సైకిల్తో ఇక రోడ్డు మీద వెళ్తూ ఉంటారు. ఇక దీప, కార్తిక్ బాబు, టిఫిన్ సెంటర్కి కావాల్సిన సరుకులన్నీ అత్తయ్య తెస్తాను అంటే మీరే ఇలా సైకిల్ మీద వెళ్ళి తీసుకొద్దామన్నారు. ఎందుకు మీకు ఈ శ్రమ? దీప, ఒకప్పుడు ఆ టిఫిన్ సెంటర్ని మనిద్దరమే కదా చూసుకునేవాళ్ళం, ఇప్పుడు అనసూయ గారు చూసుకుంటున్నారు. ఇంట్లో వాళ్ళు కూడా అన్ని పనులు చేస్తున్నారు, వాళ్ళకెందుకు శ్రమ పెట్టడం? అందుకే ఎలాగో మనం ఖాళీగానే ఉన్నాం కదా, ఈరోజు రెస్టారెంట్ నుంచి త్వరగా వచ్చాం కదా, అందుకే ఇలా
అని చెప్పి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే దీప గౌతమ్ని అలాగే జ్యోత్స్నని చూస్తుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. కార్తీక్ బాబు సైకిల్ ఆపండి. ఏమైంది దీప? కార్తీక్ బాబు మనం వెంటనే ఎక్కడికి వెళ్ళాలి. ఎక్కడికి? జ్యోత్స్న చూసారా? జ్యోత్స్నే తన పక్కనున్న వాడు అతని పేరే గౌతమ్, జ్యోత్స్నకి కాబోయే భర్త. తన్నే జ్యోత్స్న పెళ్లి చేసుకోబోయేది. నీకు తెలియదు కదా అని వెనకాలనే ఒక్కసారిగా దీప షాక్ అయిపోతుంది. ఏంటి ఆ విధవన జ్యోత్స్న పెళ్లి చేసుకోబోయేది అని చెప్పేసి, కార్తీక్ బాబు మీకు వాడి గురించి తెలుసా? తెలుసు, తను జ్యోత్స్న క్లాస్మేటే. అది కాదు కార్తీక్ బాబు, వాడు పెద్ద ఎదవ. ఆడపిల్లల జీవితాలతో ఆడుకుని వాళ్ళ జీవితాల్ని నాశనం చేసేవాడు. ఏంటి దీపాను అంటుంది? అవును కార్తీక్ బాబు, నేను మీకు అప్పుడు చెప్పాను కదా, నేను ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఒక అమ్మాయిని ప్రెగ్నెంట్ చేశాడు. అలాగే డబ్బుతో అబార్షన్ చేయించుకోమన్నాడు. ఇంకా అలాగే ఇంకొక అమ్మాయిని రోడ్డు మీద ఇంకా ప్రవర్తించాడని. వీడే ఐదవ. ఆడపిల్లల జీవితాలను ఆటలాడుకునేవాడు వీడే బాబు. అవునా? అయితే ఈ విషయం మనం వెంటనే జ్యోత్స్నకి చెప్పాలి. ఇప్పుడు జ్యోత్స్న విషయంలో కూడా వీడేదో తప్పు చేయడానికి ఇక్కడికి వచ్చి ఉంటాడు కార్తీక్ బాబు. మనం వెంటనే జ్యోత్స్నకి విషయం చెప్దాం పదండి అని ఇద్దరు కూడా ఇక అక్కడికి వెళ్తుంటారు. ఇంతలోకి గౌతమ్, జ్యోత్స్న ఇదంతా నాకు చాలా న్యూసెన్స్గా అనిపిస్తుంది. ఏంటి న్యూసెన్స్గా అనిపిస్తుందా? అవును, మన ఎంగేజ్మెంట్ 2 డేస్లో జరగబోతుంది. నేను జస్ట్ నిన్ను టచ్ చేస్తేనే నువ్వు నా చెంప పగలగొట్టావు. మరి నాకు ఎలా ఉంటుంది? చూడు, అనవసరంగా నువ్వు చాలా ఎక్కువ హోప్స్ పెట్టుకుంటున్నావు నా మీద. నీకు నా గురించి బాగా తెలుసు కదా. తెలుసు జ్యోత్స్న, కాకపోతే ఎంతైనా నేను ఆ మాత్రం నీ మీద నాకు ఏదో ఒకటి ఉంటుంది కదా. ఉన్నా వాటిని వదిలేసుకో. ఎందుకంటే నేను నా భావాన్ని తప్ప ఎవరిని నా భర్తగా ఊహించుకోను. అలాగే నా బాడీ మీద చేసే హక్కు కూడా నా బావకి తప్ప ఇంకొకటికి లేదు అని అంటుంది. ఒకసారిగా దీపా కార్తీక్ ఆ మాటలు విని షాక్ అయిపోతారు. ఇక గౌతమ్, అలాంటప్పుడు నన్నెందుకు చేసుకోవాలనుకుంటున్నావు? నేను చేసుకోవడం ఏంటి? నువ్వెంత ఎదవ్వో నాకు బాగా తెలుసు. నా కళ్ళతో నేను చూశానుగా. ఒక అమ్మాయిని మోసం చేసి దాన్ని కడుపులో బిడ్డకి తండ్రివయ్యి దాన్ని అబార్షన్తో కడిగేసుకుందాం అనుకుంటున్నావు. అలాగే నీ జీవితంలో నీ లెక్కల్లో ఎంతమంది అమ్మాయి జీవితం నాశనం అయ్యో నాకు తెలియదు అనుకుంటున్నావా? అంత తెలిసి మరి నన్ను నాతో ఇలా ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నావు అని వెనకాలనే ఇక దీపా కార్తీక్, అంటే జ్యోత్స్నకి ఇదంతా ముందే తెలుసా అని అనుకుంటారు. ఇక జ్యోత్స్న, ఎందుకంటే నాది అవసరం. ఆ అవసరం కోసమే నిన్ను చేసుకుంటున్నాను. మా డాడీ మా మమ్మీ ఈ పెళ్లి చేసుకుంటేనే ఆస్తి మొత్తం నా పైన రాస్తానన్నారు. అందుకే నీతో పెళ్ళికి ఒప్పుకున్నాను. అలాగే ఇప్పుడు ఎల్లుండ జరిగే మన నిశ్చితార్థానికి ముందే ఆస్తి నా పేరున ఉండాలని నువ్వు మీ డాడీ మమ్మీతో మా ఇంట్లో అడిగిపించు. అలా అడిగాక వాళ్ళు ఆస్తి మొత్తం నా పేరు రాస్తారు. ఈ విషయం చెప్పడానికి నీ దగ్గరికి వచ్చాను. ఏంటి జ్యోత్స్న, బెదిరిస్తున్నావా? బెదిరించడం కాదు. నువ్వు ఆ పని చేయకపోతే నువ్వు ఆ అమ్మాయిని జీవితాన్ని ఎలా నాశనం చేసావో అదంతా నా ఫోన్లో వీడియో రికార్డ్ చేశాను. అది కనుక ఒక్కసారి మీడియా వాళ్ళకి ఇచ్చానంటే నీ పొరువు, నీ మొహం ఏమవుతుందో ఆలోచించుకో. అందుకే మర్యాదగా నేను చెప్పినట్టు చెయ్యి అని వెనకాలనే ఇక గౌతమ్, సరే జ్యోత్స్న అలాగే చేస్తాను, ఇప్పుడే మా మమ్మీ డాడీతో మాట్లాడతాను అని వెనకాలనే ఇక అక్కడే ఉన్న దీపా కార్తీక్ అదంతా వింటారు. ఇక కార్తీక్, జ్యోత్స్న ఈ పెళ్ళికి ఒప్పుకుంది ఆస్తి కోసమా? అయినా జ్యోత్స్న ఇంత చీప్గా ఎలా ఆలోచిస్తుంది అని అనుకుంటూ ఉంటే ఇక దీప వెనక్కి తిరిగిన జ్యోత్స్నని ఒక్కసారిగా లాగి చెంప మీద కొడుతుంది. దాంతో జ్యోత్స్న గౌతమ్ ఇద్దరు కూడా షాక్ అయిపోతారు. దీపా, బావా, నోర్మై, సిగ్గుందా నీకు? వీడు ఎంత ఎదవో తెలిసి కూడా వీడిని పెళ్లి చేసుకుంటున్నావేంటి అన్న భయంతో మేము ఇక్కడికి వస్తే ఆస్తి కోసం నువ్వు ఇంత నాటకం ఆడుతున్నావా? ఈ నాటకం గురించి ఇంట్లో వాళ్ళకి తెలిస్తే తాతయ్య పరువు పోతుంది. అలాగే సుమిత్రమ్మ, దశరథ్ గారు అందరూ కూడా నీ వల్ల ఎంత బాధపడతారో ఆలోచించకుండా ఆస్తి కోసం ఇలాంటి మూర్ఖుడితో చేతులు కలిపి ఎంత దిగజారావా అని దీప అంటుంది. ఇక కార్తీక్, నేను ముందు నుంచి చెప్తున్నానుగా, జ్యోత్స్నకి క్యారెక్టర్ లేదనుకున్నాను, కానీ తను మనిషే కాదని ఈరోజుతో నాకు తెలిసింది అని వెనకాలనే ఇక గౌతమ్, జ్యోత్స్న వీళ్ళు బావా, నా భార్య దీప, నువ్వు చేసే ఆగడాలు, నువ్వు చేసిన అఘాయిత్యాలు అన్నీ కూడా తనకి తెలుసు. నీలాంటి ఏదోని జ్యోత్స్న పెళ్లి చేసుకుంటే తన జీవితం నాశనం అయిపోతుందని చెప్పడానికి ఇక్కడికి వస్తే మీ ఇద్దరు కలిసి చేస్తున్న అన్యాయాన్ని తెలుసుకున్నాం. చూడు జ్యోత్స్న, నీ అంతటా నువ్వే ఈ నాటకాన్ని ఇంట్లో అత్త ముందు ఒప్పుకుంటే ఓకే, లేకపోతే నానోడితో నేను అత్తయ్య మావయ్యకి అందరికీ చెప్పాల్సి వస్తుంది. బావా దీప, ఆ పని మాత్రం చేయదు. అలా చేస్తే
అందరూ నన్ను అసహించుకుంటారు. అందరూ అసహించుకోవడం కాదు, నువ్వు గనక ఇప్పుడు ఈ పెళ్ళిని ఇక్కడితో ఆపేసి నీ నాటకాన్ని ఇంట్లో ఒప్పుకుంటే ఓకే, లేకపోతే అన్నంత పని చేస్తాం అని ఇద్దరు కూడా ఇక వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక జ్యోత్స్న అయితే గౌతమ్ వైపు కోపంగా చూస్తూ, ఇదంతా నీ వల్లే, ఛీ అంటూ కోపంగా వెళ్ళిపోతుంది. ఇదేంటి, ఈ జ్యోత్స్న అంతా నాదే అంటుందేంటి? నా పనితో నేను చేసుకుంటే నన్ను పెళ్లి చేసుకుంటానని తీసుకొచ్చి ఇప్పుడు నన్ను బకరాని చేస్తుంది. కానీ నేను ఎలా వదిలేస్తాను జ్యోత్స్న? నీ ఫ్యామిలీ వాళ్ళతో నువ్వు ఈ విషయాన్ని ఎప్పటికీ చెప్పలేవు. నువ్వు నా సొంతం అవడం గ్యారంటీ. దానికి నేను వేయాల్సిన ప్లాన్లన్నీ వేసేశాను అని గౌతమ్ అయితే అనుకుంటాడు. ఇక కార్తీక్ దీప అయితే ఇంటికి వస్తారు. కాంచన ఏమైందిరా అలా ఉన్నారు అని వెనకాలనే ఇక కార్తీక్ చెప్పబోతూ ఆగిపోతాడు. ఇక దీపే కార్తీక్ని ఆపేస్తుంది. ఇక కార్తీక్ కోపంగా రూమ్లోకి వెళ్తాడు. ఏమైంది దీప, ఎందుకు అలా ఉన్నాడు? బయట జ్యోత్స్న కనపడింది, అందుకని మళ్ళీ ఏమైనా గొడవ చేసిందా? లేదు కాంచనమ్మ గారు, నేను మాట్లాడతాను అంటూ దీప లోపలికి వెళ్తుంది. నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను దీప, జ్యోత్స్న అంత ఈజీగా పెళ్ళికి ఒప్పుకోదు అని. చూసాగో నువ్వే. కార్తీక్ బాబు, మీరు నా మాట వినండి. ఏంటి వినేది? కనీసం తనకి కొంచెం కూడా తాత కానీ అలాగే అత్త కానీ మామయ్య మీద కానీ ఏమాత్రం ప్రేమ లేదు. ఆస్తి కోసం స్వార్థంగా ఇలాంటి పనులు చేస్తుందని నేను కల్లో కూడా ఊహించుకోలేదు. ప్రేమించిన మనిషి కోసం తను ఎంత మూర్ఖత్వానికైనా దిగుతుందని అర్థమైంది. కానీ ఆస్తి కోసం కన్న వాళ్ళని కూడా మోసం చేస్తుందని నేను ఊహించలేకపోయిన దీప అంటూ కార్తీక్ అంటాడు. ఇక దీప, కార్తీక్ బాబు, జ్యోత్స్న గురించి అంతా తెలుసు కదా దీప, నిజానికి నీకింత మంచి బుద్ధి ఎలా వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. జ్యోత్స్న ఎన్ని చేసిందో అంతా నీకు తెలుసు. కానీ నువ్వు ఏ రోజు కూడా జ్యోత్స్న గురించి అత్త ముందు కానీ మామయ్య ముందు కానీ బయటపడలేదు. ఇప్పుడు కూడా జ్యోత్స్న అంత తప్పు చేస్తే ఆ కుటుంబం పరువు పోతుందని ఆలోచించావు. అంతేకాని నువ్వు మాత్రం జ్యోత్స్న దొరికింది అని మాత్రం అనుకోలేదు అని కార్తీక్ అయితే దీప తనని మెచ్చుకుంటాడు. సో ఫ్రెండ్స్, కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా